బాబు గారు, బ్రాహ్మణి గారు అందరూ కూడా అద్భుతంగా పరిశ్రమించారు. ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరీమణికి ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది. ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరీమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కళ్ళం పరిగణిస్తున్నాం. పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు. కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న తరుణం, కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం. మరి కొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధానమంత్రి వేంచేయనున్నారు. అలాగే గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్క 2 క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు. ఆ క్షణం కోసం వేచి చూద్దాం. 11:27 అని చెప్పిన విధంగానే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్న క్షణం. పయనం మొదలు పెట్టినప్పుడు అవరోధాలుంటాయి, అడ్డంకులు ఉంటాయి. అదకే మించి ముందుకు వెళ్ళాలి. We request all the police band people to kindly get ready, sir. అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా పోలీస్ బ్యాండ్ వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. అభివృద్ధి పథంలో పయనించేటప్పుడు అవరోధాలు ఎదురైనా కూడా మన సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి పాట గుర్తుకొస్తుంది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా అన్నాడు. అలాంటి రీతిలోనే విశ్రమించకుండా 5 సంవత్సరాల పాటు అహరహం శ్రమించినటువంటి దానికి ఫలితంగా ఇవాళ అద్భుతమైనటువంటి నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చాప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మిగు అసుర సంచ ఒక్కనాడు నెగ్గలేదురా, గుటక పడని అగ్ని ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట